వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసిఎన్ఏ రిపోర్టర్ ముదిరికొల కిషోర్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీ రెండో విడత. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన నేడు రైతు రుణమాఫీ రెండో విడత వీడియో కాంప్లెక్స్ జరిగింది. దీనికి మండల నియోజకవర్గాల నుంచి హాజరైన రైతులు మా ప్రభుత్వం ఎలా చెప్పిందో రైతు రుణమాఫీ ఆదుకుంటామని, ఫస్ట్ విడత రెండో విడతకు దాని దశగా అడుగులు వేస్తూ రెండో విడత రైతు రుణాలు అందిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కమ్యూనిటీ శ్రీనివాస్, తోమల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దీనికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము. రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం మీడియా కాన్ఫరెన్స్ జరుగుతుంది. దీనికి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటిల్ అధ్యక్షతన నేడు కార్యక్రమం జరుగుతుంది. దీనికి మండల నియోజకవర్గాల నుంచి హాజరైన రైతులు, అలాగే రైతు రుణమాఫీ ప్రభుత్వం ఎట్లా చెప్పిందో అలాగనే రైతు రుణమాఫీ రెండో విడత కూడా కార్యక్రమం చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మీడియా కాన్ఫరెన్స్లో చెప్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ రెండో విడత కూడా కార్యక్రమం జరుగుతుంది. రైతులకు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటుందని అలాగనే మీడియా కాన్ఫరెన్స్లో చెప్తున్న రేవంత్ రెడ్డి. దీనికి కార్యక్రమానికి అధ్యక్షతన వహిస్తున్న జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటిల్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా CN9 న్యూస్ ముదిరికొల కిషోర్. సమావేశంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి